అధ్యక్ష, ముందుగా నా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లెదర్ పార్క్ స్థాపించే విషయంలో అవకాశం ఇచ్చిన మీకు, దానికి సంబంధించిన వివరాలు ఇస్తున్న ఐటీ శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం దాదాపు 38 సంవత్సరాల నుండి అవిభక్త వరంగల్ జిల్లా మొత్తంలో పెద్ద నియోజకవర్గంగా 38 సంవత్సరాల నుండి అది ఎస్సీ రిజర్వేషన్గా ఉంది. జిల్లా మొత్తంలో అత్యధిక జనాభా కూడా అక్కడే ఉంది. దాదాపు 2,25,000 జనాభాలో 25% ఎస్సీ పాపులేషన్ ఉంటే, దాంట్లో అత్యధికంగా మాదిగ జాతి బిడ్డలు అక్కడ 95% అక్కడ ఉంటారు. అధ్యక్ష, మరి 38 సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి విషయానికి వస్తే, చాలామంది మంత్రులుగా ఎమ్మెల్యేగా ఆ ప్రాంతం నుండి గెలవడము, తర్వాత సేవలు చేయడం జరిగింది. అధ్యక్ష, అక్కడ నుండి ముందు 78లో గోక రామస్వామి గారు మంత్రిగా ఉన్నారు. తర్వాత క్రీస్తుశేషులు బొజ్జపల్లి రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆరోగ్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా కాలము మన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. డాక్టర్ విజయరామారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. స్థానికుడిగా పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను ఆ నియోజకవర్గం ఉన్న. అధ్యక్ష, ఈరోజు లెదర్ పార్క్ విషయానికి వస్తే 2003-04లో మలుపు అనే కార్యక్రమంలో భాగంగా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము 9 మినీ లెదర్ పార్కులను మంజూరు చేసి తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి చేతులు దులుపుకోవడం జరిగింది. అధ్యక్ష, ఎక్కడ కూడా దళితులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా ఈ లెదర్ సంబంధించిన పరిశ్రమ ఎక్కువ మాదిగా బిడ్డలు, కొందరు ముస్లిం బిడ్డలు మాత్రమే ఈ వృత్తిని చేస్తుంటారు. అధ్యక్ష, కొంచెం స్ట్రైట్ గా క్వశ్చన్ అడగండి. అయితే వారికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు కూడా చేయక బాధపడుతున్న క్రమంలో ఐటీ శాఖ మంత్రులు ప్రత్యేక శ్రద్ధతోటి మెగా లెదర్ పార్కును స్టేషన్ గన్పూర్లో తీసుకురావాలని చెప్పేసి మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి వారికి ప్రపోజల్ తీసుకుపోవడం చాలా సంతోషం. అధ్యక్ష, కానీ ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి దాదాపు 2008లో వివక్షలో భాగంగా కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అక్కడ మొదలుపెట్టి అక్కడ పనులు జరుగుతున్నాయి. అధ్యక్ష, తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో లెదర్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పరంగా గన్పూర్లో కావలసినన్ని స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి గణపురం నియోజకవర్గం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో శివనేలి ప్రాంతంలో 502, 3, 4 సర్వే నెంబర్లో దాదాపు 170 ఎకరాల వరకు ఈరోజు ప్రభుత్వ స్థలం ఉంది. కొంత ల్యాండ్ అసైన్ చేసినప్పటికీ అది వ్యవసాయానికి ఉపయోగపడిన భూములు అక్కడ ఉన్నాయి. దయచేసి గౌరవ మంత్రి వారిని నేను కోరేది ఒకటే, ఆ ప్రాజెక్టు ఎప్పటిలోకి వస్తుంది, దానికోసం మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది, దానికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చడానికి అవకాశం ఉంది, ఎంతమందికి జీవనోపాధికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక గణపురం కాకుండా మినీ లెదర్ పార్కులు 9 ప్రాంతాల్లో ఉన్నాయి. మరి అచ్చంపేటలో కూడా ఒకటి ఉంది, పర్కాల్లో కూడా ఒకటి ఉంది. అట్లా చాలా ప్రాంతాలలో మినీ లెదర్ పార్కులు ఉన్నాయి. అవన్నీ కూడా నిర్వీర్యమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,60,00,000 నిధులను కూడా కేటాయించినట్టు తెలిసింది. వాటిని ఏ రకంగా వాడుతున్నారు, వీటన్నిటికీ సవిరంగా సమాధానం చెప్పాలని, అదేవిధంగా డప్పు చెప్పు మాదిగల హక్కు అన్నట్టు ఈరోజు అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటినీ సమర్థవంతంగా తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర ఎనలేనిది. వారికి తప్పకుండా ఈ ప్రభుత్వము
మరి సముచిత స్థానం కల్పించడం వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా మరి మంత్రి గారు మరి చర్య తీసుకోవాలని దీని మీద ప్రత్యేక శ్రద్ధతోటి గన్పూర్లో మినీ పార్క్ రావాల్సిందిగా దానికి సంబంధించిన కార్యాచరణ మరి తొందరగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆరు రమేష్ గారు, ఆరు రమేష్, జీవన్ రెడ్డి, స్ట్రైట్గా ఏదైనా పాయింట్ ఉంటే క్వశ్చన్ ఉంటే అడగండి. తర్వాత అధ్యక్ష, గతంలో మన రాష్ట్రానికి వచ్చినటువంటి లెదర్ పార్కులలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఒక లెదర్ పార్క్ రావడం జరిగింది. కానీ మరి గత పాలకుల పుణ్యమా అని చెప్పి ఇప్పటి వరకు మా ప్రాంతంలోని ప్రశ్న అడుగుతాను సార్, దళితులకు వినండి సార్, గతంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఒక లెదర్ పార్క్ వచ్చింది సార్. దానికి కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. మరి అతి త్వరలోనే మా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా ఆర్మూర్ దళిత బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఆర్మూర్ ప్రాంత లెదర్ పార్క్ కొన్ని నిధులు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను కూడా మాకు ఇచ్చి మా బిడ్డలను ఆదుకోవాల్సిందిగా మరి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. బాలాజీ గారు, స్ట్రైట్గా ఏదైనా మీకు మీ ఏరియాకు సంబంధించింది ఉన్నది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పెద్దలు మినీ లెదర్ పార్క్ అచ్చంపేట విషయం చెప్పడం జరిగింది. గతంలో సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఒక 5,000 మందికి ఉపాధి కలిగించే విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పడానికి పూర్తి అనుమతులు ఇచ్చినట్టుగా దాని ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా మేము పత్రికల్లో చదవడం జరిగింది అధ్యక్ష. అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వెనకబడిన నియోజకవర్గం అధ్యక్ష. ఇండస్ట్రీస్ ఏవి కూడా పెట్టడానికి అనుకూలత లేనటువంటి ఏరియా అది. అక్కడ ఒక అటువంటి ఉపాధి కల్పించే విధంగా పెద్ద మొత్తంలో మినీ లెదర్ పార్క్ కాకుండా ఇండస్ట్రీని పెంచే విధంగా మంత్రివర్యులు చర్యలు చేపట్టి మాకు సహకరించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రాజయ్య గారు చెప్పినట్టుగా స్టేషన్ గన్పూర్లో దాదాపు 117 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. గతంలో 2003-04 ఆ ప్రాంతంలో ఒక 9 మినీ లెదర్ పార్క్స్ మంజూరైనాయి అధ్యక్ష మన రాష్ట్రానికి. ఒకటి నాగర్ కర్నూలు జిల్లా జిన్కుంట, ఆనాడు స్టేషన్ గన్పూర్ ప్రస్తుత జనగామ జిల్లా, అదే రకంగా మల్లెమడుగు ఖమ్మం జిల్లా, మందమర్రి మంచిర్యాల జిల్లా, ఆర్మూరు నిజామాబాద్ జిల్లా, అదే రకంగా దండెంపల్లి నల్లగొండ జిల్లా, దుద్దెడ సిద్దిపేట జిల్లా, అదే రకంగా జమ్మికుంట కరీంనగర్ జిల్లా, మన పోలేపల్లి మహబూబ్ నగర్ జిల్లా. ఈ 9 కూడా మంజూరైనాయి అధ్యక్ష. గౌరవనీయులు మా ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు కూడా వారి నియోజకవర్గంలో కూడా ఒక మినీ లెదర్ పార్క్ ఏదైతే మంజూరై ఉందో దానికి సంబంధించి కూడా చాలాసార్లు అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వారు కూడా మాకు పలుమార్లు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదే రకంగా గౌరవ సభ్యులందరి ఆలోచన విధానం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మేరకు గతంలో నెలకొల్పిన ఈ చిన్న 9 లెదర్ పార్కులన్నింటినీ కూడా అవి ఆశించిన మేరకు ఉపయోగపడలేదు అధ్యక్ష. ఏ ఆశయంతోనైతే స్థాపించారో వాటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అవన్నింటినీ కూడా తిరిగి పునఃప్రారంభించి ఈ మెగా లెదర్ పార్కుకు అనుసంధానం చేసి మొత్తంగా అన్నింటినీ కూడా వినియోగంలో తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రయత్నం మన తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహక కార్పొరేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటుగా సింథటిక్ రబ్బర్ చెప్పల్ని కూడా మనం ప్రోత్సహించాలని కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా మరింత మందికి కూడా మనం ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ప్రస్తుతం కనుక చూసినట్టయితే ఇందాక పెద్దలు రాజయ్య గారు చెప్పినట్టు వరంగల్లో ఇప్పటికే ఒక 5-6 టానరీస్ తోళ్ల పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అందులో దాదాపు 150-200 కుటుంబాలు దీని మీద ఆధారపడి కూడా ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఈ మెగా లెదర్ పార్కులో దాదాపుగా 270 కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు ఓవరాల్గా పెట్టాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వము నుంచి ఒక 105 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక డిపిఆర్ను కూడా సబ్మిట్ చేసాం అధ్యక్ష. వారి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు పూర్తి స్థాయిలో పెట్టుబడి కూడా పెడుతుంది అధ్యక్ష. వీఆర్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఈ మెగా లెదర్ పార్క్ ఏదైతే గన్పూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నామో దాని ద్వారా అల్టిమేట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 20,000 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇందాక నేను చెప్పినట్టు 9 మినీ లెదర్ పార్కులను అనుసంధానం చేసి ఈ మెగా లెదర్ పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాబోయే 2 ఏళ్లలో తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2157, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.
Speaker, sir. The answer to the first question, sir, is yes, sir. Second question, sir. As per the air quality index, the ambient air quality is in good, satisfactory or moderate range, Adhyaksha. Out of the 10 parameters being monitored, the PM10 and PM2.5 are moderately exceeding the standards. As per the source apportionment study, the contributors of PM10 study are vehicles, road dust, secondary pollutants, biomass burning, coal, cement, and contributors of PM2.5 are vehicles, coal, secondary pollutants, road dust, biomass burning, and cement. The water quality of the 17 out of the 19 tanks monitored by the Telangana State Pollution Control Board are not meeting the water quality criterion right now, sir. The TSPS PCB has real-time noise monitoring stations at 11 different places in GHMC area. As per the monitoring data, the noise levels are exceeding the noise standards up to 15%. Now answer C, sir. Regarding air pollution, all the stakeholder departments have been prepared for action, have been goaded to prepare an action plan for controlling the air pollution. Regarding water pollution, monitoring data indicates that the water is contaminated due to discharge of untreated sewage. To improve the water quality, interception and diversion of nalas and providing of sewerage treatment plants have been taken up. The Hyderabad Metro Water Supply Board, HMDA and GHMC are the implementing authorities. Regarding noise pollution, sir, the government has issued a GO, MS number 172 on 12/10/2010, in which prescribed authorities for zoning of area, that would be DTCP, GHMC and also HMDA, are ensuring that the related noise pollution and horns, and also the Commissioner of Police and the Road Transport Authority, all of these authorities are working in synergy, Adhyaksha, to contain noise pollution as well.